వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మనం ఈ అరటి రైతులకి సంబంధించి ఒక నెల రోజులు అయింది కదండి మాట్లాడుకొని. దాదాపుగా అరటి రైతులకి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అరటి సార్ బాగా ఏపుగా పెరిగింది, బాగా వేశారు అక్కడ. బట్ మద్దతు ధర సరిగా రావడం లేదు. మరి వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఈ హెరిటేజ్ల్లోనూ లేదంటే వేరే చోట్ల బిగ్ బాస్కెట్లోనే ఏకంగా కిలోలకి ఎంత అమ్ముతున్నారు, ఇది అమ్ముతున్నారు అని చెప్పి కిలో 50 పైసలు. మొన్న మధ్యన కూడా అయింది ప్రెస్ మీట్. అందులోనే కదా నిన్న మొన్న అంటూ చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్ళారు. సో కిలో 50 పైసలకు కొంటున్నారు అని చెప్పినటువంటి ఆ వీడియోలు కూడా మనం గతంలో చూసాం. సో అరటి రైతులను అడ్డం పెట్టుకుని వాళ్ళు చేద్దాం అనుకున్నటువంటి ప్రాపగాండాని చూసాం. అఫ్కోర్స్ అందులో కాస్త ఇబ్బంది పడినటువంటి వాళ్ళు కూడా మనం చూసాం. అలాగే ట్రాక్టర్లతోటి లోడ్ తీసుకొని వెళ్ళి వేరే మార్కెట్లకి అక్కడ రోడ్ల మీద మొత్తం గెలలన్నింటినీ వదిలేసినటువంటి తీరు కూడా మనం చూసాం. దీనికి అబ్సల్యూట్లీ అక్కడ ఉన్నటువంటి దళారులు ఒక సిండికేట్గా మారిపోయి రైతుల్ని కొల్లగొట్టాలి అనుకున్నటువంటి దళారులు. ప్రభుత్వం కూడా దీంట్లో ఏం చేయలేకుండా పోయింది. ప్రభుత్వం చేయడానికి కూడా ఉండదు, ఎందుకంటే దళారులు ఫిక్స్ చేశారు. ప్రభుత్వం ఫిక్స్ చేసింది అనుకోండి, వీళ్ళు కొనకుండా ఉంటే అటు రైతులకు ఇబ్బందే. సో ఇలాగా దాంట్లో చేయాల్సినటువంటి పనులు అది కేంద్ర ప్రభుత్వంది ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలది కూడా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బయటకు వచ్చి ఇంకేముంది, మొత్తం రైతులందరినీ కూడా దగా చేస్తున్నారు, క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది, అది ఉండేది, ఇది ఉండేది అంటూ ఆయనకు వచ్చినటువంటి స్వభావ రీతిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు కదా. ఇది అబద్ధం అని చూపించడానికి, అంటే ఒకడు మోసం చేశాడు కాబట్టి ఇంకొకడు కూడా మోసం చేస్తాడు అనేది లేదు కదా. అందువల్ల దానికి సంబంధించి ఒక వీడియో బయట చక్కర్లు కొడుతుంది. అఫ్కోర్స్ ఇది ఒక సోదరుడి వీడియో, తన ఛానల్లో పెట్టుకున్నారు అనేది ఉంది. బట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కాబట్టి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి తను ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మీకు అంతగా అనుమానం ఉంటే దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు ఎక్కడ కొంటున్నారు, ఎవరు కొంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నాయి అనేటువంటిది. నెలల కిందట 2,000 ఉన్న అరటికాయల ధర ఈ రోజు 20,000 ఉంది టన్ను. సో 20,000 టన్ను లెక్క పెట్టి మనం మహేష్ అంటే ఎవరు మీ వ్యాపారస్తుడు దంతలపల్లి మహేశ్వర రెడ్డి అన్న అరటికాయలు అయితే కొడుతున్నారు. అమ్మకపల్లిలో ఆనంద్ రెడ్డి అన్న వాళ్ళ తోటలో. సో మైసూరు 2 నెలల కింద 2,000 ఈ 20,000 కదా. ఎక్కడ ఈ ప్యాకింగ్? శ్రీనగర్ అయితే పోతున్నాయంట. మైసూరు ఓన్లీ మన పులివెందుల ఏరియాలోనే ఎక్కడైనా కాయలు కొడతారా? ఆయన 2 జిల్లాలలో పెడతాడు, కడప డిస్టిక్, అనంతపురం డిస్టిక్, ఎక్కడైనా ఏ ఏరియా ఆయనకు. సో రైతు సోదరులారా, డిసెంబర్ 22వ తేదీ ఈ రోజు 20,000తో టన్ను కొడతారు. ఎక్కడ ఇంటివి శ్రీనగర్ కొడతారు. సో రేటు కూడా పెరిగినాయి కాబట్టి కొంచెం చూసుకొని ఆలోచించుకొని డబ్బులు ఎవరైతే ఇస్తారో, చాలా మంది కాయలు కొట్టిన తర్వాత ఇస్తాంలే, మళ్ళీ ఇస్తాంలే, నాది 200 ఎక్కువలే, 2,000 ఎక్కువలే అని చెప్పి కొడతా అంటారు. డబ్బులు ఎగరగొట్టే వాళ్ళకి మాత్రం దయచేసి ఇవ్వద్దండి. డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి, ఎంక్వైరీ చేసుకోండి ఎవరికి ఇస్తున్నామని. సో ఒకవేళ మీరు 2,000 మహేష్ అన్న కూడా కాయలు కొట్టించాలనుకుంటే కన్నా మన మహేష్ నెంబరు డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. చూసారుగా, ఇది కడపలో జరిగింది, పులిందుల. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా, ఆయన నియోజకవర్గం, ఆ ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటిది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్టుగా 50 పైసలకే ఇలా ఉంది అన్నప్పుడు ఆయన వెళ్ళి కిలో 20 రూపాయలకి కొని బయటకు వచ్చి హ్యాపీగా, చాలా హ్యాపీగా ₹1 అమ్మితే ఆయన నష్టం భరిస్తే ఆ ₹19.50 అనేది రైతుకి లాభం మిగులుతుంది. ₹19.50 రైతుకి లాభం మిగులుతుంది. కిలో 20 రూపాయలు, కిలో 20 రూపాయలకి నడుస్తుంది. ఇప్పుడు చెప్తారా మరి? శ్రీనగర్ వెళ్తున్నాయి, అది వాళ్ళు లోడ్ చేస్తున్నటువంటి ట్రక్ శ్రీనగర్కి వెళ్తున్నాయి. అలాగే ఇంకొక ట్రక్ కూడా వెళ్తుంది వేరే చోట్లకి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అరటి రైతుల దగ్గర నుంచి కొనుగోళ్ళకి వస్తున్నారు. ఎక్కడెక్కడ క్వాలిటీ ఉంది అనేది చూసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది తీసుకొని దేశంలో ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఈ 2 నెలల కాలంలో మనం చూసాం, మధ్యలో ఒకసారి ఇలాగే జరిగింది. అలాగే ఉల్లి రైతుల దగ్గర కావచ్చు, టమాటా రైతుల దగ్గర కావచ్చు, అరటి రైతుల దగ్గర కావచ్చు, ఇలా ప్రతి దాంట్లో కూడా ఆ పర్టికులర్ మూమెంట్కి డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే ఒక రకమైనటువంటిది. లేదు, సప్లై మాత్రం బాగా ఎక్కువగా ఉంది, బట్ కొనడానికి వీళ్ళకి ఆసక్తి లేకుండా పోయింది, వీళ్ళు ఇంకా తక్కువకు కొనాలి, రైతులను మోసం చేయాలన్న దాంట్లో ఉన్నారు దళారులు కానీ, మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ అనుకున్నప్పుడు ఆ వార్తలు మనం చూసాం. బట్ ఇది చాలా హ్యాపీగా రైతులకి ఆనందంగా కిలోకి 20 రూపాయలు వస్తుంది. అంటే టన్ను 20,000 రూపాయలు, టన్ను 20,000 రూపాయలకు కొంటున్నారు వాళ్ళు. రైతుకి చక్కటి లాభాలు. అంటే ఏదో మరీ నాకు టన్నుకి ఖర్చు అయింది 100 రూపాయలు కానీ నేను 20,000కి అమ్ముతున్నాను, లేదు నాకు 1000 అయింది టన్ను పండించడానికి కానీ నేను 20,000కి అమ్ముతున్నాను, ఇది కాదండి.
వాళ్ళు ఎంతైతే కష్టపడ్డారో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది 100% అక్కడ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఏం చెప్తారు, బయటకు వచ్చి చెప్తారా? చంద్రబాబు నాయుడు హెరిటేజ్లో 70 రూపాయలకు అమ్ముతున్నాడు, లేదంటే బిగ్ బాస్కెట్లో ఆన్లైన్లో 80 రూపాయలకు అమ్ముతున్నాడు, కానీ రైతుల దగ్గరికి వచ్చరికి మాత్రం ₹10 ఇక్కడ అరటిపళ్ళు కిలో కొంటున్నారు. మాట్లాడగలరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరన్నా దీని మీద? అందుకే కాస్త ఓపిక పట్టాలి దేనికైనా. మన దగ్గర ఆధారాలన్నీ దగ్గర పెట్టుకొని అప్పుడు మాట్లాడాలి దాని మీద. అంతేగాని రైతుల పొట్టగొట్టేలాగా ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడుగా 50 పైసలకే అని, అంతకుమించి ఏం అక్కర్లేదు. వెళ్ళి కిలో 50 పైసలకు అడగండి, కిలో 50 పైసలకే అడగండి వెళ్ళి, అంతకుమించి అవసరం లేదు. అంటే ఆ లెక్కన టన్ ఎంత అయిందండి? కనీసం ఆలోచన ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. అందులోనూ ముఖ్యమంత్రిగా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే, ఆ మాత్రం బాధ్యత అనేది ఉండక్కర్లేదా ఆయనకి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు రైతులు. వాళ్ళు ఆ రైతు కళ్ళలో ఆనందం చూడండి, చాలా చక్కగా ఎంత హ్యాపీగా అక్కడ లోడింగ్ అవన్నీ జరుగుతుంటే తను చెప్పుకుంటున్నాడు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే, వేరే చోట ఎక్కడ కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన ఇది పులివెందుల్లో. ఈ లెక్కను చూస్తే మరి మీరు రాష్ట్ర వ్యాప్తంగా అరటి తోట వేసినటువంటి రైతులకి ఇదే రకమైనటువంటి వస్తుందిగా, ఒక 1000 అటు ఇటుగా. ఎందుకంటే క్వాలిటీ, రకం, ఏ రకం అరటి వేశారు, చక్కెరకేళి వేసారా, లేదంటే అమృతపాణి వేసారా, ఇలా ఉన్నాయి కదా. చిన్నవా పెద్దవా, సైజు ఎలా ఉన్నాయి, దిగుబడి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటారు కదా. దాన్ని బట్టి రేటు మారచ్చు, ఒక 1000 అటు ఇటు అవ్వచ్చు. అంతేగాని మరి ₹10 కిలో కొనే స్థాయి అయితే లేదు కదా అక్కడ. ఎవడో ఒక ఇద్దరు దళారీలు చేశారని మొత్తం అందరూ కూడా ఇది చేయరు కదా. లేదంటే అన్ని మార్కెట్లోనూ అలా ఉండదు కదా. డిమాండ్కి తగ్గట్టుగా సప్లై అనేది వెళ్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. వచ్చే సైకిల్. ఏమన్నా అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని బీకామ్ చదివానంటే అర్థశాస్త్రం చదువుకోలే, అందులో లెక్కలు తెలియదా, మార్కెట్ గురించి తెలియదా? మన సొంత వ్యాపారాలకైతే మార్కెట్ బాగా తెలుసు, మన సొంత వ్యాపారాలకి మార్కెట్ బాగా తెలుసు. మనం ఎలా అమ్మాలి, యాజమాన్య హక్కులను ఎలా పెట్టుకోవాలి, మన దగ్గరే శాశ్వతంగా గనులు కానీ లేదంటే నీటిని కానీ ఏ విధంగా కేటాయించుకోవాలనేది మన సొంత దానికి తెలుసు. కానీ రైతుల దగ్గరికి వచ్చేసరికి అలాంటి అవసరంలా. మనం ఏది తప్పుడు చెప్పిన అబద్ధం దాన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోవాలి, దాన్ని బట్టి మనం రాజకీయం చేయాలి. దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.